శ్రీ గురుదత్త జయ గురుదత్త అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో గురు పౌర్ణమి అయితే రాబోతుంది కదండి. ఈ గురు పౌర్ణమి రోజున గురుదేవులకు నానబెట్టినటువంటి శనగలతో శనగల మాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. అందుకని గురుదేవులకు శనగల మాలను ఏ విధంగా తయారు చేసి సమర్పించాలి, ఈ మాలను తయారు చేయడానికి ఎన్ని శనగలను ఉపయోగించాలి, పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను ఏం చేయాలి, ఈ శనగల మాలను సమర్పించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే శనగల మాలను తయారు చేసుకోవడానికి ఇటువంటి శనగలను అయితే తీసుకోవాలండి. నల్ల శనగలను అయితే తీసుకోవాలి. చాలా మంది కూర వండుకునే శనగల్ని కూడా తీసుకుంటూ ఉంటారు. వాటికంటే ఈ శనగలను తీసుకుంటేనే మంచిది. ఈ శనగలు మనకి చాలా గట్టిగా ఉంటాయండి. అందుకోసం ఈ శనగల మాలను మనం ఏ రోజు అయితే తయారు చేసుకోవాలనుకుంటామో ఆ రోజు ముందు రోజు రాత్రి మనం ఈ శనగలను అయితే నానబెట్టుకోవాలి. ఒక రాత్రి అంతా కూడా వీటిని నానబెట్టుకోవాలండి. అందుకోసం ఈ శనగల్లోకి అంటే మనం మాల ఎంత అయితే చేయాలనుకుంటామో అన్ని శనగలను తీసుకుని ఆ శనగల్లోకి మీరు వాటర్ కొద్దిగా పసుపు వేసి ఈ శనగల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. చూసారు కదా, ఈ శనగలు రాత్రి అంతా కూడా బాగా నానేయి. ఇలా బాగా నానితే మనకి శనగలు మాల కట్టుకోవడానికి బాగుంటాయండి. అంటే మాల గుచ్చేటప్పుడు మనకి తొందరగా గుచ్చుకుంటాయి. మనం మాలని ఈజీగా అయితే గుచ్చుకోవచ్చు. ఇలా శనగలు బాగా నానిన తర్వాత ఈ శనగల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ శనగలతో మాలను అయితే తయారు చేసుకోవాలి. మాల తయారు చేసుకోవడం కోసం ఒక సూది దారం అయితే తీసుకోవాలండి. దారానికి పసుపు రాసి తీసుకోండి. మనం తెల్లని దారం తీసుకున్నా, పసుపు రంగు దారం తీసుకున్నా, ఏ దారం తీసుకున్నా దానికి కొద్దిగా పసుపు రాసి ఆ తర్వాత మీరు మాలను అయితే తయారు చేయండి. ఈ మాలను గుచ్చుకోవడానికి మనం పెద్ద సైజు ఉన్న సూదినే తీసుకోవాలండి. చిన్న సైజు ఉండే సూదిని తీసుకుంటే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి గుచ్చేటప్పుడు చేతికి గుచ్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇలా పెద్ద సైజులో ఉన్న సూదిని తీసుకుంటే మనకి మాల చక్కగా గుచ్చుకోవచ్చు. ఇంక ఈ మాల కట్టుకోవడానికి మనం మిషన్ దారమే తీసుకోవాలండి. మనకి లావుగా ఉండే దారం కంటే ఇలా సన్నగా ఉండే మిషన్ దారం తీసుకుంటే బాగుంటుంది. ఇంక ఈ మాలను తయారు చేసుకోవడానికి ఎన్ని శనగలు తీసుకోవాలి అని అంటే 11 కానీ 21 కానీ 51, 101, 108, 111, 116 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని శనగలనైనా తీసుకోవచ్చు. మీరు ఈ మాల సమర్పించే విగ్రహం సైజును బట్టి, ఫోటో సైజును బట్టి మీరు శనగలను అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత మాల అయితే తయారు చేసుకోవాలనుకుంటామో అంత దారాన్ని తీసుకుని దారానికి చివర ముడి వేసుకుని ఇప్పుడు ఈ విధంగా మనం మాలను అయితే గుచ్చుకోవాలండి. ఒక్కొక్క శనగని తీసుకుని ఈ విధంగా సూదిలో గుచ్చుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా గుచ్చుకుని మీరు మాలను అయితే తయారు చేసుకోండి. అయితే శనగల్ని సూదిలో గుచ్చేటప్పుడు నిలువుగా కాకుండా అడ్డుగా ఈ విధంగా అయితే గుచ్చుకోవాలండి. నిలువుగా గుచ్చితే మనకి శనగలు పప్పులు అయిపోతాయి. అందుకని ఇలా అడ్డంగా అయితే గుచ్చుకోవాలి. ఈ శనగల మాలలో శనగలు గుచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని గుచ్చుకోండి. ఎందుకంటే మనం నానబెట్టినా కూడా ఈ శనగలు గట్టిగానే ఉంటాయండి. అందుకని చూసుకుని జాగ్రత్తగా చేయి చూసుకుని గుచ్చుకోండి. ఇంకా ఇలా తయారు చేసినటువంటి ఈ శనగల మాలను ఏ దైవానికి సమర్పించాలి అని అంటే ఈ శనగల మాలను గురు సంబంధిత దైవానికి అయితే సమర్పించాలండి. అంటే గురు దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణామూర్తి ఇలా ఈ గురు సంబంధిత దైవాలకు ఈ మాలను అయితే సమర్పించాలి. ఈ మాలను ఎవరైనా సమర్పించవచ్చండి. అంటే చిన్నపిల్లలు, పెద్దవారు ఇలా ఎవరైనా సరే గురువుకి ఈ మాలను సమర్పించవచ్చు. అలాగే ఈ మాలను ఎక్కడ సమర్పించాలని అంటే గుడిలో ఉన్న దేవుడికైనా సమర్పించవచ్చు. లేదు అంటే ఇంట్లో మనం గురుదేవులకు పూజ చేసేటప్పుడనే ఈ మాలను సమర్పించి మనం స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు ఈ శనగల మాలను గురువారం రోజు గురువుకు సమర్పిస్తే జాతకంలో గురుబలం బాగా పెరుగుతుందండి. ఈ మాలను గురుగ్రహానికి కూడా సమర్పించవచ్చు. ఈ మాలను ముఖ్యంగా ఏ రోజుల్లో మనం స్వామివారికి సమర్పించాలి అని అంటే గురు పౌర్ణమి రోజు, ఇంకా దత్తాత్రేయ జయంతి రోజు, ఇంకా గురువారాల్లో, ఇంకా మనం చెప్పినటువంటి గురు సంబంధిత దైవాలలో ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి, ఆ రోజుల్లో కూడా మీరు ఈ మాలను గురుదేవులకి సమర్పించవచ్చు. ఈ శనగల మాలను గురుదేవులకు సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుందని చెప్పుకున్నాం కదండి. గురుబలం పెరగడం వలన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంకా చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటామండి. ఇలా ఒక్కటని ఏమిటండి, జాతకంలో గురుబలం బాగా ఉంటే మనకి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. 3, 5, 9, 11 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని గురువారాలు మీకు వీలు ఉంటే అన్ని గురువారాలు గురుదేవులకి మాలను సమర్పించడం వలన మనం కోరుకున్న కోరికలు అనేవి శీఘ్రంగా నెరవేరుతాయి. గురుబలం పెరుగుతుంది. ఇలా నానబెట్టినటువంటి శనగలతో మాలే కాదండి, ఈ శనగలను మనం స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. లేదు అంటే ఈ శనగలను మనం ఉడకబెట్టి తాలింపు వేసి వీటినైనా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా మాల గుచ్చడం పూర్తయిన తర్వాత ఇప్పుడు చివర ఒక ముడి వేసుకుంటే మనకి శనగల మాల అయితే రెడీ అవుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను తీసేసి ఈ మాలలో ఉన్న శనగల్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. లేదు అంటే ఆవుకు తినిపించవచ్చు. దారం తీసేసి ఆవుకు తినిపించవచ్చండి. మాకు అలా కూడా కుదరదండి అనుకునే వారు ఈ మాలను ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదు అంటే పారే వాటర్లో కానీ వేసేయవచ్చు. అంతేనండి. చూసారు కదా శనగల మాలను ఏ విధంగా తయారు చేయాలనేది. వీడియో మీకు
నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.